ఎవరు ఎన్నుకోలేని, ఎవరికి పనికిరాని ఒక గొర్రెల కాపరిని దేవుడు చూసి అంటాడు, నాకు కావాల్సిన వాడు ఇతడే. దేవుడు ఎక్కడో సీక్రెట్గా దావీదును అభిషేకించలేదండి. ఎక్కడైతే దావీదు త్రొక్కబడ్డాడో, ఎక్కడైతే దావీదు అణచివేయబడ్డాడో వాళ్ళందరి ఎదుట నా దేవుడు దావీదుని అభిషేకించాడు. హల్లెలూయా. మీరందరూ తొక్కేశారు కదా, మీరందరూ పడిపోవాలని చూశారు కదా, ఇతని పక్కన పెట్టేశారు కదా, వాళ్ళందరి ఎదుటనే నేను ఈ సమయేలు దావీదుని అభిషేకించాడు. వాళ్ళ అన్నలు చూస్తుండగా, ఊరి పెద్దలు చూస్తుండగా దావీదు పైన నూనె పోయబడింది. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, నీవు దేవుడు కోరుకున్న సేవకుడవు. మనుషుల చేత గుర్తించబడ్డావో లేదో నాకు తెలీదు, నీవు దేవుని చేత కోరుకోబడిన సేవకుడవు. దావీదు ఎక్కడో మరుగుగా అభిషేకించబడలేదు. ఏ అన్నల ముందైతే అతను తక్కువగా చూడబడ్డాడో, ఏ తండ్రి అయితే తను హీనముగా చూసి లెక్కల్లో కూడా చేర్చలేదో, అదే తండ్రి ఎదుట, అదే అన్నల ఎదుట దావీదు అభిషేకింపబడ్డాడు. ఈరోజు నీ శత్రువుల ఎదుట, నిన్ను తక్కువ చేసిన వారి ఎదుట దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. దావీదు ప్రవక్తను ఎత్తుకుంటా వెళ్ళలేదు నన్ను అభిషేకించమని. ప్రవక్తనే దేవుడు దావీదు యొద్దకు పంపించాడు. దేవుడు ఎవరిని అభిషేకిస్తాడంటే అల్పులైన వారిని.